శ్రమలు కొన్నిసార్లు నీకు రూమ్ రెంట్ కూడా కట్టలేకపోవచ్చు, నువ్వు టైంకి ఒక ఫుడ్ తినలేకపోవచ్చు. అక్కడ వరకు ఎందుకు, నీ క్లాసులకు పోవడానికి కూడా నీకు బైక్లోకి పెట్రోల్ జేబులో 100 రూపాయలు కూడా లేకపోవచ్చు. నీకు అనిపిస్తుంది ఏట్రా అబ్బాయి లైఫ్ ఏంట్రా అనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకో, ఆ శ్రమల్లో, ఆ ఇబ్బందుల్లో, ఆ కష్టాల్లో నీకు అనిపిస్తుంది ఏదో తెలియని విధేయత. రేపొద్దున నీకు 100 తెలియాలిగా, రేపొద్దున నీకు బైకులు తెలియాలిగా, ఈ జాబ్ ఎంత వాల్యూ నీకు అర్థం అవ్వాలిగా. ఈ దేవుడు మనకి ఏమి నేర్పిస్తాడండి? విధేయత, లైఫ్ వాల్యూ మనకు నేర్పిస్తాడు. దేవుడిచ్చిన ప్రతి దాన్ని ఎలా విట్లేట్ చేయాలో మనకు అర్థమయ్యేలా లైఫ్ పర్పస్ ఏంటో మనకు నేర్పిస్తాడు. విధేయత. ఆయనలోకి వచ్చాకట అన్నీ పోయాట, పావు ఎక్కువైపోతాయి. ఇంకా ఆయనలోకి వచ్చాకట మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. అందుకే మన సంఘానికి పెద్దగా ఎక్కువ ఎవరు రారు. మనకి శ్రమలు పోతాయి అనం, చెప్పండి. శ్రమలు వచ్చేస్తాయి కానీ ఫిట్గా తయారవుతాయని చెప్తాను. బైబిల్ అదే చెప్తుంది, బైబిల్ అదే ఘోషిస్తుంది. శ్రమలు కొన్నిసార్లు నీకు రూమ్ రెంట్ కూడా కట్టలేకపోవచ్చు, నువ్వు టైంకి ఒక ఫుడ్ తినలేకపోవచ్చు. అక్కడ వరకు ఎందుకు, నీ క్లాసులకు పోవడానికి కూడా నీకు బైక్లోకి పెట్రోల్ జేబులో 100 రూపాయలు కూడా లేకపోవచ్చు. నీకు అనిపిస్తుంది ఏట్రా అబ్బాయి లైఫ్ ఏంట్రా అనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకో, ఆ శ్రమల్లో, ఆ ఇబ్బందుల్లో, ఆ కష్టాల్లో నీకు అనిపిస్తుంది ఏదో తెలియని విధేయత. రేపొద్దున నీకు 100 తెలియాలిగా, రేపొద్దున నీకు బైకులు తెలియాలిగా, ఈ జాబ్ ఎంత వాల్యూ నీకు అర్థం అవ్వాలిగా. ఈ దేవుడు మనకి ఏమి నేర్పిస్తాడండి? విధేయత, లైఫ్ వాల్యూ మనకు నేర్పిస్తాడు. దేవుడిచ్చిన ప్రతి దాన్ని ఎలా విట్లేట్ చేయాలో మనకు అర్థమయ్యేలా లైఫ్ పర్పస్ ఏంటో మనకు నేర్పిస్తాడు. విధేయత. ఆయనలోకి వచ్చాకట అన్నీ పోయాట, పావు ఎక్కువైపోతాయి. ఇంకా ఆయనలోకి వచ్చాకట మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. అందుకే మన సంఘానికి పెద్దగా ఎక్కువ ఎవరు రారు. మనకి శ్రమలు పోతాయి అనం, చెప్పండి. శ్రమలు వచ్చేస్తాయి కానీ ఫిట్గా తయారవుతాయని చెప్తాను. బైబిల్ అదే చెప్తుంది, బైబిల్ అదే ఘోషిస్తుంది.